లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం 58వ దావీదు కీర్తన 5వ వచనంలో వ్రాయబడినట్టుగా, వారి నోటి పండ్లను విరగగొట్టుము, వారి కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము అంటున్నాడు దేవుడు. నిజమే, నీ మీదికి లేచే వారి పండ్లను, నేను మింగివేయగోరి వారి పండ్లను విరగొట్టుము. అలాగే కొదమ సింహములాగా మనిషిని అమాంతంగా మింగివేసే వారి కోరలు ఓడగొట్టేయండి ప్రభా అంటున్నాడు. ఎవడు నా మీదకి వస్తున్నాడో, ఎవరు నన్ను అలజడి చేయాలని చూస్తున్నాడో వారి కోరలు పీకివేయండి, వారి నోటిని బంధించండి ప్రభా అని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుందన్నమాట. నిజంగా ఎవరైనా నీ మీద శత్రువు ప్లాన్ చేస్తున్నాడా? ఏ శత్రువైనా నిన్ను వెటకారం చేస్తున్నాడు? ఏ శత్రువైనా నీ జీవితంలో నిన్ను అలజడి చేస్తున్నాడా? ఆ శత్రువుని గురించి దేవుడు అంటున్నాడు, వాడి పండ్లు విరగొడుతున్నాను, వాడి కోరలు పీకి వేయగొడుతున్నాను. నిజమే, దేవుడు దానియేలు విషయంలో ఆయన సింహాల నోరు మోయించి కూర్చోబెట్టాడు. అలాగే దావీదు విషయంలో కూడా ఆయన వెళ్ళి ఆ సింహం యొక్క పండ్లు ఓడగొట్టాడు. వాడి తలని చిరక తొక్కించాడు, సింహం యొక్క తలను. ఈరోజు అదే క్రియను దేవుడు నీ శత్రు విషయంలో కూడా చేయబోతున్నాడు. వాడి నోరు మోయిస్తాడు, వాడి పండ్లు పెరికి వేయబోతున్నాడు, వారి కోరలు చీల్చివేయబోతున్నాడు దేవుడు. నీకు విరోధంగా ఏది మాట్లాడకుండా, నీకు విరోధంగా ఏది ప్రవర్తించకుండా ఆయన నీ విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆయన వారి విషయంలో నోరు మోయించి దగ్గరుండి వారిని నీ విషయంలో ఎటువంటి హాని జరగకుండా ఆయన చేయబోతున్నాడు అనమాట. అవును, దేవుడిచ్చిన ఆ మహాకృపను బట్టి మనం అందరం సంతోషించేవారుగా ఉంటాం. దేని విషయంలో భయపడుతున్నావా? ఎక్కడికైనా వెళ్ళాలని భయపడుతున్నాను, వాళ్ళు ఏమంటారో ప్రవ్వా, ఎలా నేను వాళ్ళని ఎదుర్కోవాలో ప్రవ్వా అనుకుంటున్నావా? నీ ఏ తప్పు చేయకపోయినా నన్ను అన్యాయంగా అలజడి చేస్తున్నారని అనుకుంటున్నావా? దేవుడు నీ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకోబోతున్నాడు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ హస్తం మాకు తోడుగా ఉంచుకోండి తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువును. మాట్లాడుతున్నావు, నీ శత్రు యొక్క కోరలు పెరిగి వేస్తున్నానని వాగ్దానం చేస్తున్నావు. నిజమే ప్రభా యేసయ్యా, అయ్యా నువ్వు ముందుగా ఉండి తండ్రి ప్రభా మాకు ఎటువంటి కీడు రాకుండా సహాయం చేస్తున్నందుకే కృతజ్ఞతలు అయ్యా. ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఎవరు ఏ వేదనతో వచ్చిన్నారో ప్రభా యేసయ్యా, దుఃఖము కన్నీరు తండ్రి ప్రభా యేసయ్యా, అసమాధానం అయిన జీవితం మరి ప్రభా, ఆర్థిక ఇబ్బందులు తండ్రి ప్రభా యేసయ్యా, కుటుంబ కలహాలు నాయన ప్రభా యేసయ్యా, అయా తండ్రి ప్రభా యేసయ్యా, అనారోగ్యం తండ్రి, ఆరోగ్య సమస్యలు ఏది వెంటాడుతున్న వారి జ్ఞాపకం చేసుకుని దీర్ఘాయుష్, కృపా కాపుదల, క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సమాధానం దయచేయమని యేసు నామంలో ఈరోజు ఎంతమంది బిడ్డలెత్తి బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని కూడా దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.